హాయ్ హలో వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. రిపబ్లిక్ డే వేళ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అనుకోవచ్చు. ఇందులో భాగంగా పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల కోసం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఎంపిక చేసింది. ఈ క్రమంలో సినీ నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ఐదుగురిని కేంద్ర పద్మవిభూషణ్, కళారంగం నుంచి డి ఉమామహేశ్వరి గడ్డం, సమ్మయ్య, దాసరి కొండప్ప పద్మ అవార్డులతో సత్కరించనుంది. ఈ క్రమంలో మొత్తం 132 మంది పురస్కారాలు ప్రకటించగా వీటిలో ఐదుగురు పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. ఇదే సమయంలో దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న బీహార్ జననాయక్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కు ఇటీవల ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే.